ఎరా ఇన్నిసార్లు చీ కొట్టినా చాచి కొట్టినా ఫీల్ అవ్వేంట్రా? రేసుగురం సినిమా హీరోయిన్ లో లోపల ఫీల్ అవుతున్నా అన్నయ్య. అసలు లైఫ్ లో అంబిషన్ లేదా నీకు? ఎప్పటికైనా మా తన చేత నాకు పెక్క కలిపేవాలి, అదే నా అంబిషన్. అయితే ఆయన అడుగు. ఇప్పుడు కదా మా డెఫినెట్ గా ఈ మ్యూజియం లో దొరికేస్తారు కదా. దొరికేస్తారు, దొరికిపోతారు. ఇదొకటి. ఆ మెసేజ్ వచ్చినప్పుడల్లా ఇరిటేట్ అవుతున్నారు, ఏమైంది? ఏం లేదులేండి. ఏమైందో చెప్పండి. గుర్తుని చెప్పమంటారా, తెలిసింది చెప్పమంటారా? జరిగింది చెప్పండి. స్టెఫీ గ్రాఫ్ టెన్నిస్ బాల్స్ ఆడుకుంటే ఈ స్టెఫీ బాయ్స్ బ్రెయిన్స్ తో ఆడుకుంటది. ఇంట్రెస్టింగ్. ఇరిటేటింగ్ అండి. అందరిలాగే నన్ను పడద్దని ఫాలో చేసింది. నేను అన్ఫాలో చేశాను. దాంతో పగబెట్టేసి ఇలా ఫోటోలు పంపించిన టార్చర్ చేస్తాను. చూడండి చూడండి. మీరు పంపించండి. దానికంటే బోల్డ్ మంది బాయ్ ఫ్రెండ్స్ నాకెవరున్నారండి? నేనున్నాను కదా. అదే స్టెఫీని ఇరిటేట్ చేయడానికి నేను మీకు కోఆపరేట్ చేస్తాను. చాలా థ్యాంక్స్ అండి. కానీ ఇప్పుడు ఇంత బాగా కవర్ చేసి ఎక్కడ దొరుకుతాడు? దొరకాలి. దొరకపోతే దొరకబుచ్చుకోవాలండి. ఏం చేస్తాను చెప్పండి. ఐ విల్ కాల్ యూ బ్యాక్. ఎక్స్క్యూజ్ మీ, Yes? చిన్న ఫేవర్. ఆర్ యూ తెలుగు? ఎలా కనిపించారండి? మనిషిని చూసి మ్యానుఫ్యాక్చరింగ్, కలర్ చూసి కంట్రీ చెప్పేయగలను. యూ ఆర్ జస్ట్ అమేజింగ్. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ బ్యాక్గ్రౌండ్ మాకు కొన్ని పిక్స్ తీస్తారా? లవర్స్ అనిపించాలి. ఈ ఫోటోలు చూసిన తర్వాత లవర్స్ అంటే వీళ్ళే అనిపించాలి. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. బట్ నేనేం చేస్తాను నాకు తెలుసు. ఐ హావ్ క్లియర్ విజన్. వాట్ అ కాన్ఫిడెన్స్. యూ విల్ సీ మై కాన్ఫిడెన్స్ ఆన్ ఫోటోగ్రఫీ ఆల్సో. క్లాచాక్ క్లాచాక్. ఈ చేతిని మెడ చుట్టేసి ఈ కాల్ని మధ్యకి మడిస్తే క్లాచాక్. ఇలా లాగి పట్టుకుంటే ఇంకో క్లాచాక్. అది క్లాచాక్. ఇదో కొత్త క్లాచాక్. ఇది లవ్ క్లాచాక్. ఇప్పుడు నువ్వు అమ్మాయి బ్యాక్ మీద చేయి. అది ఫోటోలో కనిపించదు. అది నాకు తెలుసు. అతను అక్కడ చేయగానే బాడీలో వైబ్రేషన్స్ వచ్చి ఫీలింగ్స్ ఫేస్ లోకి వస్తాయి. అవి నేను లాగేస్తా. లాగింది చాలు. చే నువ్వు ఆ ఫోటోలు పంపించే, Yeah. నేను మ్యూజియంకి వెళ్ళి వచ్చేస్తాను. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. సూపర్. నాకు నేనే ముద్ద చేస్తున్నాను. వాట్ ఆర్ ఫ్రేమింగ్. ఇంతకు మీ పేరేంటి బాస్? సేను. ఇంత టాలెంట్ పెట్టుకున్న డౌన్ టు ఎర్త్ చూస్తానండి బాస్. టాలెంట్ ఓకేనయ్యా, టైమే బాగలేదు. ఏం చేయమంటావు చెప్పు. సీనుజీ, లైఫ్ అంటే MP3 ప్లేయర్ కాదు, FM. ఏ సాంగ్ వస్తే ఆ సాంగ్ ఎంజాయ్ చేయాలి. ఇలా సాంగ్స్ ఎంజాయ్ చేసే ఎయిర్పోర్ట్ కి లేట్కి వెళ్ళి దెబ్బ అయిపోయాను. ఏందో ఆ పాటలోన పాపం. ఏమైంది? పొద్దున ఇండియా నుంచి మా బాస్ గారి గెస్ట్ వచ్చింది. నేను 10 నిమిషాలు ఎయిర్పోర్ట్ కి లేట్కి వెళ్ళాను. ఈ లోపు అది ఎవరితో పోయిందో ఎక్కడ పోయిందో పోయింది. నేను దాన్ని రిసీవ్ చేసుకున్నాను, అబద్ధం చెప్పేశాను. ఇదిగో వాడే. ఇంతకీ మీ బాస్ పేరేంటి సీనుజీ? కేఎన్ రావు, కంటిపూడి నాగేశ్వరరావు అని మ్యూజియం ఇన్ఛార్జ్. లక్కీగా ఈడు నాకు తగిలాడు. ఈ తింగ రెండు ఫుల్ గా వాడేసుకుని ఎలాగైనా మీరని వెనక్కి తీసుకోవాలి. ఏమైందయ్యా? కేఎన్ రావు గారు అసిస్టెంట్ సీను అంటే మీరా? కేఎన్ఆర్ ఏమన్నా ఏఎన్ఆరా ఎన్టీఆరా? అక్కడ వాళ్ళు ఎంత ఫేమస్, అక్కడ మీ గురు అంత ఫేమస్ అండి. మాకు తెలియకుండా మేమంత ఫేమస్ ఎప్పుడేమో. మీ గ్రేట్నెస్ మీకు తెలియదండి. ఆ. ఇప్పుడు నా లైఫ్ మీ చేతిలో ఉంది. మీరు ఒక హెల్ప్ చేయాలి. ఇందాక ఫోటోలు తీసింది, మళ్ళీ ఏం చేయాలి? నేను అమ్మాయి అది ప్రేమించుకున్నాను. నేను చెప్పాగా. 1 వీక్ లో మా ఇద్దరికి పెళ్లి. ఇందులో అమ్మాయి ఇంటి మీద పిడుగు పడింది. ఇట్స్ హారిబుల్. మా ఇంటికి వచ్చి ఉండమంటే పెళ్లి కాకుండా ఒక ఇంట్లో ఎలా ఉంటాం రా అని క్వశ్చన్ చేస్తుంది. ఇట్స్ నేచురల్. అదే మీరు చెప్పారనుకోండి, నోరు ముసుగు మా ఇంటికి వస్తుంది. ఈజ్ ఇట్ పాసిబుల్? నేను కేఎన్ రావు గారు అసిస్టెంట్ సీను అని చెప్తున్నాను, వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండమ్మా అని ఒక్క మాట మీరు చెప్పండి. అమ్మాయి నో అంటే మీరు వేస్ట్ లో నేను ఒప్పుకుంటాను. నా మాటకంత పవర్ ఉంటుంది అంటావా? మీరు ఇక్కడే ఉండండి, మీ పవర్ మీకు ప్రూవ్ చేస్తాను. చే కేఎన్ రావు గారు ఇక్కడ కూడా దొరకలేదు. ఆయన దొరకపోతే ఏంటండి, వాళ్ళ అసిస్టెంట్ సీన్ దొరికాడు. ఇందాక మన ఫోటోలు తీసిన ఆయనే. అవునా? కాకపోతే చిన్న ప్రాబ్లం కాదు, పెద్ద ప్రాబ్లమే. ఏంటండి? కేఎన్ రావు గారి ఇంటి మీద పిడుగు పడి ఇల్లు కలిపింది. స్పెయిన్ లో కూడా పిడుగులు పడతాయా అండి? పిడుగులకి అడ్రస్ లే ఉంటాయండి, ఎక్కడ పడతారు పడతాయి. ఇప్పుడు మీకు అకామిడేషన్ ఇద్దాం అనుకున్న కేఎన్ రావు గారే ఆయనకు అకామిడేషన్ లేక సఫర్ అవుతున్నారు. అయ్యో పాపం. అవును పాపం. నేను చేస్తాను సార్. సారీ అండి. యాక్చువల్ గా నేనే మీకు సారీ చెప్పాలి. ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండమ్మా. వీళ్ళింట్లో నేను కేఎన్ రావు అసిస్టెంట్ సీను అని చెప్తున్నాను, నువ్వు ఉంటున్నావు అంతే. మీరే చెప్తున్నారు కాబట్టి నాకు ఓకే. ఐ కెన్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. గుడ్. లైఫ్ లో చిన్న చిన్న డెసిషన్లు మైండ్ తో తీసుకోవాలి, పెద్ద పెద్ద డెసిషన్లు హార్ట్ తో తీసుకోవాలి. ఎలాగో వెళ్ళి అల్టిమేట్ కొటేషన్. ఇలాంటి మీకు ఎలా వస్తాయండి? ఇంకా అవలేదు. ఇంకా అవలేదా? చూడమ్మా, పిడుగు శాశ్వతం కాదు, పెళ్లి శాశ్వతం. ఒక్కోసారి నీళ్లు లేని చోట కూడా బోటు మునిగిపోవచ్చు. అంటే అంటే నాకు అర్థమైంది. డీటెయిల్ గా తర్వాత చెప్తాను. మీరు వెళ్ళి కార్లో కూర్చోండి, నేను సార్తో మాట్లాడొస్తాను. రావు గారికి సారీ చెప్పండి. ఓకే బాయ్. బాయ్. వెళ్ళండి. ఏంటే నీ మంచి ఫ్లో లో ఉన్నప్పుడు హే అని చెప్పి కట్ చేస్తావు? కట్ చేయకపోతే బోర్డు మునిగిపోవడం కాదు, కంప మునిగిపోయేది. సరే మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఎందుకు? అమ్మాయి కనపడితే మీకు చెప్పడానికి. అమ్మాయి నువ్వు చూడలేదుగా? మీరు చూడలేదు కదా? హే నైస్ టైమింగ్. 2 minutes లో వాట్సాప్ లో అమ్మాయి ఫోటో వస్తుంది, రాగానే నీకు ఫార్వర్డ్ చేస్తాను. వెళ్ళు. అయితే నాకున్న టైం 2 minutes. నేను చెప్తుంది నా టైం గురించి. నేను చెప్పేది మీ టైం గురించి. నైస్ టైమింగ్. ఓకే సార్, బాయ్. జాతండి. ఓకే బాయ్. ఏమండి ఆ టవర్ చూసారా? అది స్పెయిన్ లో చాలా ఫేమస్. నేను చాలా సార్లు వెళ్ళాను. మిమ్మల్ని తీసుకెళ్తాను. యూ రియల్ లైక్ ఇట్. హలో. ఏరా సీను, ఫోన్ చేస్తుంటే ఎత్తవే. ఆ పిల్లకి ఫోనే, నేను మాట్లాడతాను. ఆ పిల్ల ముసలితో మాట్లాడదంట, ఆ? పైగా మీ ఇంట్లో కూడా ఉండదంట. మనకు ఫుడ్ ఖర్చు మిగులుతుంది. ఆహా. ఈ 4 రోజులు తిప్పి ఫ్లైట్ ఎక్కిచ్చేసి దరిద్రం వదులుతుంది. దరిద్రం వదలాలంటే అమ్మాయి దొరకాలి కదా. అయినా నీ నెంబర్ తీసుకున్నప్పుడు నువ్వు ఆ నెంబర్ తీసుకోవాలి కదరా. తీసుకోవాలి కదరా. మమ్మీ ఏమైందో చెప్తే షాక్ అయిపోతావు. ఏమైందిరా? చెప్పండి.
కేంద్ర అంకుల్ వాళ్ళ ఇంటి మీద పిడుగు పడింది ఆంటీ ఇక్కడ కూడా పిడుగులు పడతాయా? పిడుగులకు అడ్రస్ లే ఉంటాయా ఆంటీ? మీకు అభ్యంతరం లేకపోతే ఈ 4 రోజులు మీ ఇంట్లో ఉండమన్నారు. బాలేదానివే, ఇది నీ ఇల్లు అనుకో రా. అలాగే నమ్మేశావు. జోక్ అయినా ఫ్లైట్ లో జారిపోయిన ఫార్చ్యూన్ ని పారాచూట్ వేసుకెళ్ళి మరీ క్యాచ్ చేసినాడు. ఎలా క్యాచ్ చేసావా? పక్కన నువ్వు లేవు కదా. రావు ఈ చందమామ మా వింతగా ఇది వచ్చాడు. మామ నాకు తెలుగు నేర్పావు, తింటం నేర్పావు. మిస్ యూ మామ, మిస్ యూ. ఎవరా అబ్బాయి? వాడా గిప్స్, మా పక్కింట్లో ఉంటాడు. వాళ్ళ అమ్మ నాన్న జాబ్స్ వల్ల చిన్నప్పటి నుంచి మా అత్తగారి దగ్గర పెరిగాడు. మా బామ్మ అయితే వాడికి పాటలు పద్యాలు అన్ని నేర్పిస్తుంది. హాయ్. Hi, I'm Gates. 2009 downloading. అది వాడి డేట్ ఆఫ్ బర్త్. మీరా? Nice to meet you. మీ టూ. ఏడ్చేలో గానీ మన 50 euros తీసుకున్నా, మర్చిపోయావా? నాకు కొంచెం టైం కావాలి దేనికి? మర్చిపోతానికి. ఏంటి అమ్మాయి మీద ఫోకస్ చేసావు? నచ్చింది కాబట్టి. మరి చెప్పావా? దానికి కొంచెం టైం పట్టుద్ది. ఈలోగా ఎవరికో పడుద్ది. ఒక 100 euros కొట్టు, అవుట్ స్టాండింగ్ లవ్ లెటర్ రాసిస్తాను. అది తీసుకెళ్ళొచ్చే పని అయిపోద్ది. నీ ఎదవ పోకేమన్ బుర్రేసుకుని రాసి లెటర్ తో ఆమెను పడగొట్టాలా? ఎవడో రాసిన టెక్స్ట్ బుక్ చదివి ఎగ్జామ్స్ పాస్ అవ్వట్లా? ఎలర్జెటిక్ ఎగ్జాంపుల్స్ చెప్పకు. అయితే వంద ఇవ్వనంటావు. ఇవ్వను. నీ దగ్గర 200 వసూలు చేస్తాను చూడు. ఒరే నీకు స్పారో తెలుసా? పిచ్చుగా పిచ్చుకో గూడు కట్టుకోవాలనుకోవచ్చు, తప్పులేదు. గుడి కట్టుకోవాలని ఆశపడకూడదు, తప్పు. నువ్వు డబ్బులు ఇవ్వలేదు, తప్పులేదు. పంచి డైలాగ్ వేసావు, తప్పు. ఐ విల్ షో యూ. పోరా. హాయ్ మీరా. హాయ్ గిప్స్. నిన్ను అక్కని పిలవచ్చా? పిలవచ్చు. ఏ? నాకు నీలాగే ఒక అక్క ఉండేది. ఎప్పుడు నాకు ముద్దులు పెట్టేది. అత్తారింటికి దారేది చూసి తన దారి తను చూసుకుంది. అయ్యో. బావా ఈవినింగ్ పబ్కి తీసుకెళ్ళవా? గిప్స్ గడు అక్కడేం చేస్తున్నాడు? తర్వాత మామ ముద్దులతో పాటు ముద్దలు కూడా పెట్టేది. ఐరన్ మ్యాన్ కొనిస్తానని ఇవ్వకుండా ఐరన్ మ్యాన్ లాగా పైకి వెళ్ళిపోయింది. డోంట్ వరీ గిప్స్, నేను కొనిస్తాను. థ్యాంక్స్ అక్క. సో క్యూట్. ఏయ్, నువ్వు కూడా ట్రై చేస్తావేంటి? ఏంటా గిబ్స్ సడన్ గా ముద్దొచ్చేస్తున్నావు? ఆగలాగా నీకు ముద్దు వస్తుంది, నేను కాదు. ఇది నాకు అసాజితం. 200 అవుద్ది. డబ్బులు దేముందిరా గిబ్స్, ఇస్తాను తీసుకో. నువ్వుకేం చేస్తావు? తీసుకోరా. పెట్టుకో. ఇంక చాలు. 100 ఇవ్వనన్నా 200 లాగేసా. పిచ్చిగా గుడు కట్టిందా? చే మమ్మీ. గిప్స్ వాళ్ళ అమ్మకి 200 మెయింటెనెన్స్ ఇమ్మని ఇచ్చావా? ఇప్పుడే ఇచ్చాను మమ్మీ, చూసుకుంటున్నాడు. పిచ్చి గూడు కట్టిందా? పోతారో రే. హలో వదినా, నేను శశి. హాయ్ శశి, ఎలా ఉన్నావే? బాగున్నాను వదినా. అన్నయ్య ఇంట్లో లేడా? ఫ్లైట్ లో ఉన్నారు, మీ దగ్గరికే వస్తున్నారు. అవునా? ఏంటి సడన్ గా? ఆయన సినిమాల పిచ్చి నీకు తెలిసిందే కదా వదినా. మొన్న ఊపిరి సినిమా చూసినప్పటి నుంచి యూరోప్ వెళ్తానని ఒకటే గొడవ. చైకి చెప్పి ఆయనకి 4 రోజులు అన్ని చూపించండి వదినా. చెప్పా పెట్టుకుని ఫ్లైట్ ఎక్కడం ఏంటి? ఇక్కడ నా ప్రోగ్రామ్స్ ప్రయారిటీ చెక్ చేసుకోవద్దా? నీకంత ప్రోగ్రామ్స్ ప్రయారిటీస్ ఏ ఉంటారా? కరెక్ట్. గేమ్. అసలే మామయ్యది చిన్నపిల్లాడి మనస్తత్వం. పైగా నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు చూసుకుంటున్నావు అంతే. మమ్మీ, అదిగో. ఇంక నాకేం చెప్పదు. చూసావా? నా డబ్బు తిన్నావు, నా కడుపుకొచ్చావు. నన్ను మోసం చేసిన ఎవరు బాగుపడలేదు. చచ్చింది గుర్రే. గేమ్ గేమ్. మేరా ఎక్కడుండేది 4 days, మామయ్య ఎక్కడుండేది 4 days. ఎలా? ఇలా ఏంద్రా నాయన. హలో, నేను చేయి గుర్తుపట్టారా? ఏ చెయ్యి ఎవరికి చెయ్యి? పోనీ పిడి గుర్తుందా? నువ్వా? యప్, నీ ఫోన్ కోసం విజయ్ మల్లె కోసం ఇండియన్ బ్యాంక్స్ ఎదురు చూసినట్టు ఎదురు చూస్తున్నాను. అమ్మాయి ఎక్కడ? మా ఇంట్లో. మీ ఇల్లు ఎక్కడ? నేను చెప్పను. అలా అనకయ్యా. మా బాస్ కి అమ్మాయి నా దగ్గరే ఉందని అబద్ధం చెప్పాను. రేపు 5వ తారీఖు అమ్మాయిని ఫ్లైట్ ఎక్కించకపోతే నా జాబ్ పోతే నాయన. నీ జాబ్ నీకు ఉండాలంటే ఓ బ్యూటిఫుల్ ఐడియా చెప్తాను, వాడేసుకో. ఏంటది? ఈ రోజు ఇండియా నుంచి మా మావయ్య వస్తున్నాడు. ఆ. నువ్వు రిసీవ్ చేసుకుని 4 days టేక్ కేర్ చేయాలి. ఏం నేను కొనపాపలా కనపడుతున్నానా? నీ చేయను. చేవా? చేయను. అయితే అమ్మాయి సంగతి మర్చిపో. ఒక్క నిమిషం. స్పెయిన్ లో పిడుగుపడిందంటే ఎలా నమ్మేవరా? ఎలా నమ్మేవరా? ఎలా నమ్మేవరా? బాబు చెయ్యి. అంకుల్ పేరేంటి? మామయ్యకు బదులు ఇలాంటి మరదలు వస్తే బాగుంటుంది.